బజ్ ఎపిసోడ్ చూశాను. హరీష్ గారు వర్సెస్ శివాజీ అన్న మామూలుగా ఉండదు. టగ్ ఆఫ్ వార్ లాగుంది. టగ్ ఆఫ్ వార్ కంటే ఎంతైనా బజ్ హోస్ట్ కదా, సో శివాజీ అన్నే కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఎక్కి తొక్కారు అనమాట గట్టిగానే. అంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఆడియన్స్ మనసులో ఏవైతే కొన్ని ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకి ఆన్సర్స్ ఆయన అడగారు అని నాకు అనిపించింది అనమాట. లేకుంటే అట్లీస్ట్ ఆ క్వశ్చన్స్ అన్న రైజ్ చేశారు అని అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు అన్న, మైండ్ తిరిగింది నాకైతే. శివాజీ అన్న నేను అడిగిన క్వశ్చన్లు ఒక 2-3 రివ్యూస్లో అడిగినవి అక్కడ కూడా అడుగున్నారు. అంతవరకు మనం సాటిస్ఫైడ్ అనమాట. అంటే లైక్ నావి చూసి అడిగారని కాదు, నా అలాగే అడిగారని చెప్పిన ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. దాని తర్వాత ఒక క్వశ్చన్ అడిగారండి, మైండ్ తిరిగింది నాకైతే. అసలు ఈ అమ్మ ఇలా కూడా అడుగుతారని అనిపించింది. మీరు అన్నపూర్ణ లాగా పెట్టాలండి అని చెప్పి మాస్క్ మ్యాన్ అంటే ఆయన అంటాడు, ఎవరండి అన్నపూర్ణ, ఒకసారి చూపిస్తారు, ఎవరో తెలుసా మీకు అన్నపూర్ణ అంటే తెలియదండి. మరి తెలియనప్పుడు అన్నపూర్ణ అని ఎందుకు అంటారండి అని అడిగారు. నిజంగా అంటే అన్నపూర్ణ లాగా అన్నం పెట్టాలి, అన్నపూర్ణ అసలు ఇలాగా అన్నం పెట్టాలనే కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ మ్యాన్ తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చింది ఏంటంటే వీళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి, సో అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నపూర్ణ ఎవరు? నవ్వుతూ పెట్టాలి. ఆ నవ్వుతూ అన్నపూర్ణ పెడుతుందని ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు బేసిక్గా. ఆయన తీసుకొచ్చాడు బేసిక్గా. సో ఇలాంటి ఈ క్వశ్చన్ అడిగేసరికి ఆయన లేదండి నాకు అనిపించింది చెప్పారంటాడు. అసలు మా ఊళ్ళకి కూడా కాదు, ఆయన చెప్తున్న ప్రతి క్వశ్చన్కి అసలు శివాజీ అన్న ఒక రేంజ్లో వేసుకున్నాడు. అట్లా అని చెప్పి మాస్క్ మ్యాన్ది మొత్తం తప్పేం కాదు. మాస్క్ మ్యాన్ హౌస్ మేట్స్ గురించి చెప్పిన విధానం, ఆయన హౌస్ మేట్స్ తోటి ఎందుకు అలా ప్రవర్తించాడు అనేది క్లియర్ కట్గా అర్థమైంది నాకు. ఎందుకు అలా బిహేవ్ చేశాడు అందరితో అని. అంటే మాస్క్ మ్యాన్కి లోపలికి వచ్చేటప్పుడు ఆయనకి పిఆర్ పెట్టుకురాలేదు. సో మనం ఆల్రెడీ చెప్పాము, ఆయన నేను ఎలా అయితే ఉంటానో నాకు జనాలు అక్కడి నుంచి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కౌశల్. సో కౌశల్కి ఒక ఆర్గ్యుమెంట్ తోటి ఒక సాటర్డే ఎపిసోడ్ తోటి ఆయనకి కంప్లీట్గా టర్న్ అయిపోయింది. సో ఆయనకి పాజిటివిటీ వచ్చింది. సో అలాంటి రోజు నాకెందుకు రాదు, నాకు అలాంటి రోజు కావాలి, నాకు అలాంటి ఫ్యాన్స్ కావాలి, అలాంటి టర్నింగ్ పాయింట్ కావాలి అని చెప్పి ఆయన పిఆర్ గిఆర్ ఏమీ లేకుండా వచ్చారు. ఎందుకంటే ఆయన దాంట్లో 11,000 మంది సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ స్టిల్. సో కాబట్టి ఆయనకు అంత పిఆర్ లేదు, ఆయన లోపలికి అలాగే వచ్చాడు. సో లోపలికి వచ్చిన పర్టికులర్ పర్సన్, సో ఆయన గేమ్ ఆయన ఆడకుండా వేరే ఏదో ఆడాలి అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం మనం పెద్దవాళ్ళం, మనకంటే వీళ్ళ చిన్నవాళ్ళు, ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్లోకి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. సో అది బయటకు తీసుకొచ్చేస్తే లాగా చేసిందని చెప్పి శివాజీ అన్న కూడా అంటాడు. శివాజీ అన్న స్టార్ట్ చేస్తారు, మామూలు కూడా కాదు, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అవుతుంది అంటారు సార్. సో మీ నోటి నుంచి వచ్చిన మాటలకి ఒక రెడ్ ఫ్లేవర్, హౌస్లో మీ ఇన్వాల్వ్మెంట్కి పార్టిసిపేషన్కి ఇంకొక రెడ్ ఫ్లేవర్, హౌస్లో మీ ప్రతిభా ప్రవర్తనలు చూసిన తర్వాత ఆడియన్స్ మీకు ఇవ్వమని చెప్పిన ఇంకొక రెడ్ ఫ్లేవర్ అని చెప్పి 3 రెడ్ ఫ్లేవర్లు ఇస్తారండి. ఈ రెడ్ ఫ్లేవర్లు ఇచ్చిన తర్వాత మీకు ఏమనిపించిందో చూద్దాం అని చూసే ముందు కొంచెం కూర్చొని మాట్లాడదాం అని చెప్పి కూర్చున్నారు. ఇద్దరు ఏజ్ దగ్గర ఒకటే. శివన్న ఏజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో మాస్క్ మ్యాన్కి ఆయన మనసు విప్పి మాట్లాడడానికి ఓకే నాతో మాట్లాడాలంటే ఒక అర్హత, ఒక స్థాయి కావాలి. ఆ స్థాయి శివాజీ గారికి ఉంది అని ఆయన అనుకొని శివాజీ గారు ఏం మాట్లాడినా కొన్ని మాటలకి సమాధానం చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి, కాలు మీద కాలేసుకో శివాజీ అన్న కూర్చుంటాడు, ఇది మర్యాదేనా అని అనబోతున్నాడు. అంటే మొన్న ప్రియాకి ఏదైతే చెప్పాడో లాస్ట్ వీక్ సేమ్ స్టైల్ చేద్దాం అనుకున్నారు. బట్ అక్కడ ఉంది మాస్క్ మ్యాన్ కదా, టక్కన వేసాడు కాలు మీద కాలు. అసలు మామూలుగా కూడా కాదు, ఆపేరు 5 నిమిషాల్లో పాస్ పెట్టి. మామూలుగా సేమ్ సీన్ రిపీట్ చేద్దాం అనుకున్న శివాజీ అన్నకి ఫస్ట్ షాక్ తగిలిందా అని అనిపించింది నాకు, వెంటనే కాలు మీద కాలు వేస్తే. సో అలా వద్దండి, మన హోస్ట్కి మర్యాద ఇవ్వాలి కదా అని చెప్పి ఇద్దరు కాలు మీద కాలు తీసేశారనమాట. అక్కడి నుంచి మొదలైద్దండి. ఈయన వేదాంతం మాట్లాడతాడు, ఆయన ఏమంటే బాబోయ్ నువ్వు వేదాంతం మాట్లాడుకో అని ఆయన అంటాడు. కాన్సెప్ట్ అదే, ఈయంతో ప్రాబ్లం అదే. జీవితాన్ని చూసేసిన వ్యక్తిలాగా మాట్లాడతారు. 40 ఏళ్ళకి ఎవ్వరు పెద్ద జీవితాన్ని చూడాల్సిన అవసరం లేదండి. 25 ఏళ్ళ వాళ్ళు కూడా జీవితాన్ని చూస్తుంటారు, 40 ఏళ్ళ వాళ్ళు కూడా ఒక జీవితాన్ని చూస్తుంటారు. సో 25 ఏళ్ళ వాళ్ళకు కూడా ఎదురు దెబ్బలు తగిలి వాళ్ళ కష్టాలు వాళ్ళు అవన్నీ దాటుకొని వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా జీవితం చాలా నేర్పిస్తుంది. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చిన పర్సన్ మంచిగా సుఖాల్లో ఉండి అలా వచ్చి ఇలా చేస్తే ఆయనకి పెద్ద జీవితం పాఠాలు ఏం నేర్పించదు. సో ఇప్పుడు మాస్క్ మ్యాన్ అండి నాకు 40 ఏళ్ళు పైన ఉన్నాయి, సో నేను జీవితంలో చాలా చూశానని ఆయన అభిప్రాయపడుతుంటారు. బట్ ఇక్కడ ఆర్టిస్టులు అయిన వాళ్ళు లేకుంటే ఎంతో కొంత సక్సెస్ అవుదామని వచ్చిన వాళ్ళు, సో వీళ్ళందరూ ఎన్నో కష్టాలు పడి ఆ రేంజ్కి వచ్చింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, బర్లీ గారు అవ్వచ్చు, సంజన అవ్వచ్చు, వీళ్ళు కూడా అంతెందుకు డెమోన్ పవన్. సో అబ్బాయి కూడా షార్ట్ ఫిల్మ్స్ దాకా వచ్చి కొంచెం ఏదో కష్టపడి వస్తూ ఉన్నారు.
సో అక్కడ ఉన్న వాళ్ళందరూ రాము రాథోడు వీళ్ళందరూ కూడా ఏదో కొంత పైకి వస్తున్న వాళ్ళే, బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంటుంది అనమాట. సార్ ఇక్కడ భాషా భేదం అది భేదం ఏమీ లేదు, బట్ నేను చెప్తున్న మాటలు వాళ్ళకి వేరేలాగా అర్థమవుతున్నాయని చెప్పి ఆయన అంటాడు అనమాట. సో దాని తర్వాత అగ్ని పరీక్షలో హరీష్ గారిని చూసిన తర్వాత చాలా గొప్పగా ప్లే చేస్తున్నాడు అని అనుకొని ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేశారు, పైన తోపు ఆడతారని ఎక్స్పెక్ట్ చేశారు. సో మీరు అలా హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చేస్తున్న కామెంట్ ఏంటంటే, బొచ్చే కదా ఫ్రీగా గీకిచ్చేసుకున్నాడు 10 రోజులకో 20 రోజులకో. నేనన్న మాట కదండి, బొచ్చని ఆయన మాట అని, ఓకేనా, వచ్చేస్తుంది. సో వచ్చేస్తుంది కదా, ఇక్కడ ఏం మ్యాటర్ ఏం లేదు, ఉత్త డొల్ల. సో ఇదంతా గేమ్లో ఐడెంటిటీ కోసం చేసిందే, అంటే లోపలికి వెళ్ళడం కోసం ఆ గుండు గీకించుకున్నాడు తప్పితే మళ్ళీ 10 రోజులు 20 రోజుల్లో బొచ్చు వస్తుందని తెలుసు కాబట్టి ఆయన గీకించుకున్నాడు. సరే మనం ఏదో గీకించుకున్నాడు, మనం ఏదో తోపు తురుము లెక్క ఆడతారని అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదని ఆడియన్స్ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని కుండ బద్దలు కట్టినట్టు ఆయన అక్కడ చెప్పాడనమాట. వితౌట్ ఎనీ డీవియేషన్స్, ఏది బట్టర్ పోయకుండా రస్టిక్గా చెప్పాడనమాట శివాజీ అన్న. అక్కడ మా ఊళ్ళు కూడా చాలా బోల్డ్గా చెప్పాడు ఆ మాట. సో దానికి ఆయన గుండె కదా గీకించుకుంటే పోయింది కదా అంటున్నారు కదా, గీకించుకోమని అంటే తెలుసుద్ది, గుండు గీకించుకుంటాం అంత ఈజీ కాదు అని ఆయన అంటాం. చాలా మనిషికి జుట్టే అందము, ఆ గ్లామరు, అది నేను అంత కాన్ఫిడెంట్ లేకపోతే నేను చాలా లో కాన్ఫిడెంట్లో ఉంటుండే. సో నేను జుట్టు తీసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ ఇంకెంత దెబ్బతున్నది. ఏదేదో మాట్లాడతారండి. ఇప్పుడు నన్ను ఆ షోలోకి తీసుకుంటాను, నువ్వు అరగుండు కొట్టించుకొని షో మొత్తం ఉండంటే నేను ఉండనా? బరాబర్ ఉంటాను. నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం నాకు ముఖ్యం, కోట్ల మంది జనాలకి నేను తెలియడం ముఖ్యం, ఓకేనా. బయటకు వచ్చిన జుట్టుదే ఉంది. ఇప్పుడు నేను గుండు చేయించుకున్నాను, జుట్టు వస్తుంది కదా నాకు, దేవుడి కోసం చేయించుకున్న గుండు. అలాంటిది షో కోసం చేయించుకోవా, అరగుండు కాదు, కొంచెం చేయించుకో, మొత్తం మీసం కూడా తీపించుకో అంటే ఉండొచ్చు, దాన్ని ఏముంది. మనకి ఐడెంటిటీ వచ్చింది కదా, బయటకు వచ్చాక మన నలుగురు గుర్తుపడతారు, మన గురించి నలుగురు మాట్లాడుకుంటారు అన్నప్పుడు ఎవరైనా చేయించుకుంటారండి. అది పెద్ద గొప్ప విషయం కాదు గుండు కొట్టించుకోవడం అనేది. మన కోసం మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రితు చౌదరితో కంపేర్ చేస్తే, రితు చౌదరి వేరే పర్టికులర్ పర్సన్, బయటకు వెళ్ళిపోయిన పర్సన్ లోపలికి తీసుకురావడం కోసం జుట్టు కత్తిరించుకొని చూడండి, అది ఎంతో కొంత వారి పాపం అనిపిస్తుంది. ఎందుకు అంటే, సో అది అమ్మాయి జుట్టు వేరే వాళ్ళ కోసం చేయించుకుంది, మన కోసం మనం ఏదైనా చేయించుకుంటాం, మన కోసం మనం గుండు కొట్టించుకుంటాం కదా, మన కోసం మనం షోలోకి వెళ్ళడానికే కదా ఆయన గుండు కొట్టించుకుంది. అండ్ ఆ షోలోనే అగ్ని పరీక్షలోనే 1 రోజు 2 రోజుల తర్వాత నార్మల్ గుండు చేయించేశారు ఆయనకి. అలాగే ఉంచునుంటే సరే కనీసం ఏదో ఒకటి అనుకోవచ్చు. సో ఈయన అదే చెప్తుంటాడు అనమాట, నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు, అలాంటిది గ్లామర్ ఒకప్పుడు ఎలా ఉండేవాడిని తెలుసా జుట్టుతోటి, సో అలా తీసేస్తే నా కాన్ఫిడెన్స్ డల్ అయితే. అంటే 40 ఏళ్ల పర్సన్, ఎంతో జీవితాన్ని చూసిన ఒక పర్టికులర్ పర్సన్ గుండు చేయించుకుంటే ఆయన కాన్ఫిడెన్స్ ఆయన లో అయిపోద్ది ఆయనకి. అంతేనా ఆయనకుండే జీల్ కానీ, లేకుంటే ఆయన మీద ఆయనకుండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ కేవలం ఆ జుట్టు వల్లేనా? అంటే ఆ జుట్టు లేకపోతే ఆయన లేడా? సో ఏదేదో మాట్లాడేస్తుంటాడు, అలా కాదు కదా. ఇప్పుడు ఇదే మనం ఇదంతా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ మీకు జుట్టు లేకపోతే అంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదా అంటే, నేను అలా చెప్పలేదు అంటాడు ఆయన ఫైనల్లీ. అక్కడ వేరేలాగా అర్థమైతే ఆయనకి, అంటే ఓహో ఇప్పుడు జుట్టు మీదకి పోతుందా, నా మీదకి ఏం రావట్లేదా ఆయనకి అర్థమైతే. బట్ ఆయన చెప్పేటప్పుడు మాత్రం ఏదో ఒకటి చెప్పేస్తా ఉంటాడు ఫాస్ట్గా, గ్లామర్ అంటాడు, జుట్టు అంటాడు, మస్తు కామెడీ చేస్తాడు ఆయన అసలు. మీరు అసలు గుండు చేయించుకుంటే ఎవరు బాగాలేదని చెప్పారండి, మచ్చలేని చందమామ లాగున్నారండి గుండు మీద, చాలా నీట్గా ఉన్నారు. అంటే మీరు జుట్టుతో చూడలే కదా సార్, నేను జుట్టుతో ఇంకా బాగున్నాను చెప్పి మాస్క్ మ్యాన్ అనమాట. యాక్చువల్ అయినా నాకు మాస్క్ తీయడానికే చాలా టైం పట్టింది సార్. సో మాస్క్ తీయడానికే నేను ఇన్ని రోజులు పట్టింది, నాకు మాస్క్ తీయడం చాలా కష్టం అన్నాడు ఆయన వీడియోస్లో. ఒక 2 వీడియోలో మాస్క్ లేకుండా కూడా కనిపించాడు ఆయన. సో మాస్క్ ఆయన జీవితంలో అంతా మాస్క్ పెట్టుకొని కనిపించినట్టు ప్రపంచానికి మొత్తానికి ఏదో చెప్తుంటాడు. ఆయన జీవితం అంతా ఇంట్లో అంతా మాస్క్ పెట్టుకొని తిరిగాడా, ఒక సిట్యువేషన్ ఒక సంవత్సరంలో అది కూడా మాస్క్ పెట్టుకొని తిరుగుతాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి తర్వాత మాస్క్ పెట్టుకొని తిరిగాడు. ఆయనకి పెళ్లి ఎప్పుడైంది, ఏం జరిగింది, ఏంటి అసలు మాస్క్ పెట్టుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది చెప్పడు ఆయన. మాస్క్ పెట్టుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే, నేను చాలా లో ఫీల్ అయ్యాను, డల్ ఫీల్ అయ్యాను, అందుకని మాస్క్ పెట్టుకుని అంటాడు. ఆ ఫీల్ అవ్వడం ఏంది, పెళ్లి తర్వాత అయింది. ఆయనకి పెళ్ళి కూడా చాలా ఏళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు అర్థమవుతుంది. సో మరి ఏంటో మాస్క్ మ్యాన్, ఆయన జెన్యూనిటీ మిస్ అయిపోతుంది మాస్క్ మ్యాన్లో. నేను అదే చెప్పేది, మాస్క్ మ్యాన్లో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ పక్కన పెడితే మాస్క్ మ్యాన్లో ఆ జెన్యూనిటీ అనేది కనిపించలేదు. శివాజీ అన్న అంతసేపు కూర్చొని మాట్లాడిన శివాజీ అన్న కూడా కనిపించలేదు మాస్క్ మ్యాన్లో జెన్యూనిటీ. సో అంత పెద్ద మనిషి ఆయనకే కనిపించలేదు అంటే మనలాంటి వాళ్ళకి కనిపించకపోవడంలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, మనకి కనిపించదు అదనమాట. పిల్ల వచ్చాకాలం అంటే
మనిషిని అర్థం చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు టైంలో ఒక అరగంట సేపు మాట్లాడిన తర్వాత మా వల్ల కాదు సార్ మీతో మాట్లాడటం, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు అక్కడ పెడతారు, మీకు నచ్చినప్పుడు మీరు ఒక వర్షన్ తీసుకుంటారు, అదే వర్షన్ మేము మాట్లాడితే మీకు అది తప్పు అవుతుంది అని చెప్పి మన శివాజీ అన్న మాట్లాడేసరికి ఆయన అసలు ఏం మాట్లాడతారు అసలు. సార్ మీరు అది డబ్బా మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారండి ఎక్కువగా, టూ మచ్గా నేను 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 అని కొట్టుకుంటున్నారు, అందుకని మిమ్మల్ని ఆడియన్స్ బయటకు దొబ్బేస్తారంటే, సార్ డబ్బా అన్నారు కదా మీరు, సో మన డబ్బా మనమే కొట్టుకోవాలి మామ, మన డబ్బా మనమే కొట్టుకోవాలి, ఎవరు కొట్టరు, ఇయ్యే వద్దు సార్ అంటే సినిమా డైలాగ్ కాదు సార్, నిజ జీవితం సినిమా డైలాగులు కూడా నిజ జీవితంలో నుంచే వస్తాయి సార్ అని ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. అది కూడా ఒక పాయింట్లో కరెక్ట్ అన్నమాట. దాని తర్వాత సార్ చెడు చెవులో చెప్పుకోవాలి, ఇది కూడా మీకు ఎక్కడో విన్నట్టు చిరంజీవి గారు చెప్పిన మాట అని మన శివాజీ అని అంటే, సార్ చిరంజీవి గారు చెప్పిన మాటను మీరు అంటున్నాడు, చిరంజీవి గారు ఈ మాట చెప్పక ముందే నేను పుట్టాను సార్, చిరంజీవి గారు ఈ మాట చెప్పిన తర్వాత నేను పుట్టలేదు సార్ అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక పెద్ద గొప్ప మాట చిరంజీవి గారి నోట్లో నుంచి వచ్చింది అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. ఈ మాటలు నేను ఒకప్పటి నుంచి నా చాలా రోజుల నుంచి వింటున్నాను, చిరంజీవి గారు చెప్పిన తర్వాత మాత్రం ఈ మాట రాలేదు కదా సార్, సో నాకు జీవితం చాలా చూశాను, నాకు ఇవన్నీ తెలుసు అని ఆయన చెప్తున్నాడు అనమాట మాటలు. సార్ డబ్బా అంటున్నారు, మన గురించి మనమే చెప్పుకోవాలి సార్, మన గురించి ఎవరు చెప్పరు సార్ అని ఆయన అంటారు అనమాట. మీరు ఎందుకండి ఆత్రేయ ఆరుద్ర దగ్గరికి వెళ్తా ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, రియాలిటీలో ఉండండి సార్, రియాలిటీలో బతకండి అని చెప్పి ఆయన అంటుంటారు అనమాట. సో ఇవన్నీ వాళ్ళు చెప్పేశారు సార్, మీరు వేరే చెప్పండి అని అంటే, సార్ ఒంటరిగా వచ్చాము ఈయన మళ్ళీ, సార్ అది మనంత కోసం మనం ఉండాలి సార్, మన కోసం మనం బతకాలి సార్ ఆయన మళ్ళీ అంటుంటే, మళ్ళీ శివాజీ అన్న, సార్ ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్తాము, ఒంటరిగా బతుకుతాము, అంతా ఓకే సార్, మధ్యలో గెలవాలి కదా సార్, గెలుపు అనేది కదా కావాల్సింది అంటే, సార్ ఇక్కడ నేను 9 అని చూపిస్తా, అది ఇట్లా పెడితే మీకు నేను 9 రాస్తాను, మీకు అట్లా చూపిస్తే మీకు 6 లాగా కనిపిస్తూ ఉంటుంది, అది బట్ నాకు అది 9, లేకుంటే అది నేను 6 రాస్తుంది మీకు 9 లాగా కనిపిస్తుంది, బట్ అది నాకు 6 అన్నట్టు చెప్పాడు ఆయన. అంటే ఈయన అంటాడు, అంటే ఇప్పుడు జనాల్ని మీరు లేదు సార్ జనాల్ని అనట్లేదు, ఇప్పుడు జనం కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదేమో, ఫేక్ పీపుల్ని లోపల నుంచి నేను బయటికి పంపించేస్తారేమో, అంటే జనానికి నేను సరిగ్గా అర్థం కాలేదేమో అంటే, సార్ 24/7 చూపించారు సార్, 24/7లో అన్ని కెమెరాస్లో నేను కనిపించాను కదా సార్ అంటే, మీరు ప్రతి కెమెరా దగ్గరికి వెళ్ళి నేను మంచోడిని అని చెప్పుకున్నారు కదా సార్, ఇంకేంటి సార్ అని ఆయన అంటాడు. సార్ నా గురించి నేను మంచోడిని అని చెప్పి నేను ఎప్పుడు కెమెరాకి చెప్పుకోలేదు సార్ అని అంటాడు. సో ఇది ఒక్కటి నిజం, ఆయన గురించి ఆయన సెల్ఫ్ డబ్బా ఎప్పుడు కెమెరాస్ ముందు కొట్టుకోలేదు కానీ మనుషుల ముందు కొట్టాడు, బట్ ఆయన ఎక్కువగా కంప్లైంట్లు ఇస్తుంటాడు అనమాట, వేరే వాళ్ళ గురించి అందరి గురించి కంప్లైంట్లు ఇస్తారు తప్పితే, సో ఆయన గురించి ఆయన ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కెమెరా ముందు కొట్టుకోలేదు అని నాకు అనిపిస్తుంది అనమాట. మీకు జనాలు ఇచ్చిన బిరుదులు ఏంటో తెలుసా, మీరు ఐడెంటిటీ కోసం లోపలికి వెళ్ళారు కదా, మీకు ఇచ్చిన ఐడెంటిటీ ఏంటో తెలుసా, డబ్బా రాయుడు, బిల్డప్ బాబాయ్, డబుల్ మాస్క్డ్ బ్యాన్, ఇగో స్టార్ సార్, ఇవన్నీ కాదు సార్, భగత్ సింగ్ ఒక్కడే, సుభాష్ చంద్రబోస్ ఒక్కడే, నేను ఒక్కడనే. మీరు ఏంటి సార్ ఏదన్నా ఇంతకేదో అంటే స్వాతంత్ర సమరయోధులతో పోల్చుకున్నాను సార్, నేను ఒక్కడనే అంటే భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఎలాగో నేను కూడా ఒక్కడనే అని చెప్పుకుంటున్నాను సార్ అని అంటే, ఆయన వెంటనే ఇదే సార్ నచ్చింది, ఇదే నాకు నచ్చింది అని చెప్పి ఈయన అంటాడు అనమాట. బట్ వీళ్ళ వైఫ్ హరిత గారు కూడా ఆ రోజు చెప్పారు, సో మీరేంటంటే సుభాష్ చంద్రబోసు ఆయన భగత్ సింగ్ నేను ఒక్కళ్ళనే సార్ అని చెప్పినట్టు, సో ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే గ్రూప్ డిస్కషన్ ఒక 1-to-1 ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, సో అగ్ని పరీక్ష అప్పుడు అలా చెప్పారు, ఆ ఆన్సర్ చూసి వాళ్ళు మెస్మరైజ్ అయ్యారని చెప్పి టీవీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్తారనమాట. సో సేమ్ అదే ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ అన్నపూర్ణేశ్వరి ఫుడ్ గురించి ఎందుకంటే తనూజ గారి గురించి వాళ్ళ గురించి అంటే, ఈయన తనూజ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తారు, కానీ ఆయన అర్థం చేసుకోని విషయం ఏంటంటే, తనూజాకి నేను కప్పు రైస్ ఎక్కువ పెట్టమని చెప్పాను సార్, ఆ రైస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మంచిదే, సైంటిఫిక్గా కూడా మంచిదే, మా ఇంట్లో మేము అలాగే చేస్తాం సార్, అందుకని అక్కడ పెట్టాను సార్ అది చెప్పాను, దానికి అంత చేయాల్సిన అవసరం లేదు, వింటే సరిపోయేది కదా అన్నట్టు ఆయన మాట్లాడతారు తప్పితే, ఆయన అసలు ఒక వేరే హౌస్లో ఉన్నాడు, వేరే వాళ్ళు మిగిలింది తింటారా, రాత్రికి మిగిలింది తినరా అని అందరిని అడగాలి కదా, ఆయన ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు తినేస్తారు, అది మంచిదే అని ఒక మాట చెప్పేస్తే అదే మాట అందరిని అడగాలి కదా ఆమె. సో మీ డెసిషన్ మీరు చెప్పేసి వెళ్ళిపోతారు, మిగిలిపోయింది వాళ్ళు తిన్నంటే పరిస్థితి ఏంటి?
సో వాళ్ళకు ఒక మాట అడిగితే వాళ్ళు మేము తింటామని చెప్పి ఆమె వండేసింది అనుకోండి, కరెక్టే కదా, ఆమె చేసింది అది. సో ఆయన అది యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఆమె అడగటం కూడా కరెక్టే కదా అనే ఒక ఆలోచన ఆయనలోకి రాకుండా, సో నేను చెప్పింది ఆమె చేయలేదు అన్న ఈగోనే ఆయనలో ఉండిపోయింది అనమాట. అదే ఆయన బయటకు తీసుకొచ్చేలా చేసింది. అది ఇప్పటికీ ఆయనకు అర్థం కావట్లేదు, మనం ఏం చేయలేం దానికి. సో మాస్క్ మ్యాన్ గురించి ఇంకా లాస్ట్లో అసలు ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదయ్యా. ఫస్ట్ టైం ఆ ఫోటోలు గిట్టోలు మాస్క్ మ్యాన్ మంచి ఊపులో వచ్చారు బయటికి. మాస్క్ మ్యాన్కి ఇస్తే ఆయన తక్కలు ఆడిచ్చేస్తారని చెప్పి, సో మాస్క్ మ్యాన్కి ఫస్ట్ ఫోటోలు ఇస్తారు చించమని చెప్పి, ఫ్లోరా గారి ఫోటో చించేస్తారు. ఈమె ఎప్పుడు ఒక పక్షాన్ని నిలబడదు. సో ఆ పక్షాన్ని నిలబడడం అనేది కరెక్ట్ కాదు. సో ఇండివిజువాలిటీ అనేది ఉండాలని చెప్పి ఆ ఫోటో చించేస్తారు. తర్వాత తనూజ సార్ ఓటమిని తీసుకోవాలి, సో తీసుకుంటాలి అని ఉంటుంది. అండ్ అమ్మాయి కొంచెం తీసుకోవాలి అని చెప్పి ఆమె ఫోటో దించేస్తారు. తర్వాత రాము సార్ స్టాండ్ లేని రాము అంటే ఆయన మంచివాడు, మంచిగా మాట్లాడతారు, మంచిగా చేస్తారు, బిహేవియర్ అంతా బాగుంటుంది, బట్ స్టాండ్ తీసుకోవడం చేత కాదని చెప్పి ఆయన గురించి. తర్వాత సుమను, సో ఈయన కొంచెం మాట్లాడుతూ అన్నీ చేస్తారు కానీ ఈయన కొంచెం సేఫ్గా ఆడుతుంటాడు అని చెప్పి ఉంచుకుంటాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి దమ్ము శ్రీజ, ఈ అమ్మాయికి తుత్తర ఎక్కువ సార్, బట్ పాయింట్స్ బాగా మాట్లాడుతుంది, బట్ తుత్తర ఎక్కువ అని చెప్పి ఈ అమ్మాయి గురించి చెప్తారు. డెమోన్ పవన్ గురించి ఈయన చెప్తాడయ్యా. ఈయన బయట అందరి గురించి తెలుసుకొని వస్తాడు. డెమోన్ పవన్ గురించి మనం అందరం మాట్లాడింది ఏంటి, ఎస్పెషల్లీ రివ్యూస్, మెజారిటీ రివ్యూస్ వాళ్ళందరి గురించి పక్కన పెట్టినా కానీ నేను మాట్లాడింది ఏంటంటే, ఈ అబ్బాయి మంచిగా బాగున్నాడు, అప్రోచబిలిటీ కూడా బాగుంటుంది, సెలబ్రిటీస్తో కూడా మంచి పులిహోర కలపగలుగుతాడు, సెలబ్రిటీస్తో వెళ్ళి మంచిగా మాట్లాడగలుగుతారు, వాళ్ళతో పులిహోర కలపగలుగుతాడు అని చెప్పి నేను ఒక రీల్ కూడా చేస్తే, ఇప్పటికీ ఆ రీల్ ఇంకా అక్కడే ఉంది, యూట్యూబ్లో ఉంది, ఆ రీల్ కూడా అలాగే ఉంది. సో సేమ్ మరి మాస్క్ మ్యాన్ మన రీల్ చూసారో లేదా మాస్క్ మ్యాన్కి ఆ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇచ్చారో తెలియదు కానీ, సో మాస్క్ మ్యాన్ కూడా ఇతను సేమ్ అలాగే పులిహోర కలపడానికి లోపలికి వస్తాడు, మేబీ టాస్క్లు ఆడుతుంటాడు, పులిహోర కలుపుతాడు. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాదు కదా, వీళ్ళు కామనర్స్, వీళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి, ఒక ఓట్ బ్యాంక్ కావాలి. వీళ్ళు హౌస్లో ఏదో ఒక విచిత్రంగా చేస్తేనే హౌస్లో ఉండగలుగుతారు, లేకుంటే సస్టైన్ అవ్వలేరు వీళ్ళు. సో ఆ విషయం డెమోన్కి కూడా తెలిసి, డెమోన్ వచ్చి రాగానే సో రితుతోటి పులిహోర కలపడం మొదలుపెట్టాడు. బికాస్ ఆఫ్ తన గేమ్ కోసం, దాంట్లో ప్యూరిటీ కానీ జెన్యూనిటీ కానీ ఏమీ ఉండదు అని మాస్క్ మ్యాన్ ఉద్దేశం అనమాట. సో అందరికీ కూడా అదే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను గేమ్ ఆడాల్సినప్పుడు గేమ్ ఆడుతుంటాడు, బట్ ఆ అమ్మాయితో మాత్రం పులిహోర కలుపుతుంటాడు. పులిహోర కంటెంట్ కోసం మాత్రమే రితుని యూజ్ చేసుకుంటున్నాడు. మరి రితు కూడా సేమ్ పులిహోర కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటుందా, ఆ అమ్మాయి జెన్యూన్గా ఎఫెక్షన్ చూపిస్తుందా అనేది ఇంకా కొన్ని పరిస్థితులు ఇంకా తెలియాలన్నమాట. ఆ అమ్మాయి గురించి కూడా తెలిస్తే అప్పుడు అర్థమైంది. సో అందుకని ఆ రీల్ వేస్తుంటాడు మనోడు అని చెప్తారు అనమాట. ఇమాన్యుయల్, ఇవి ఒక పక్క మీకు హాస్యం కనిపిస్తుంటుందేమో, నాకు ఒక పక్క గన్ను కూడా కనిపిస్తుంది సార్. ఓహో, గన్నుతో బెదిరించి హాస్యం చెప్తాడంట. లేదు సార్, ఈయన మంచిగా మాట్లాడతాడు, చేస్తాడు, బట్ ఒక సెట్ ఆఫ్ కామెడీని ఎక్కడ ఆపాలో తెలియదు. సో అందరితో ఒకేలాగా చేస్తుంటాడు, ఆయనకి అది తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు అని చెప్పిన తర్వాత చించేసిన తర్వాత ఇంకో మాట చెప్తాడు. సార్ మీరు ఫస్ట్లో అన్నారు కదా మనుషులు గెలవాలి, వాళ్ళ హృదయాలు గెలవాలని, ఇతను ఖచ్చితంగా గెలుస్తాడు సార్. బయట ఇతను ఎలా ఉన్నా కానీ సో జనాల హృదయాలు గెలిచేలాగే ఈయన గేమ్ ఆడుతున్నాడు అని అర్థం. అంటే ఇతను మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతున్నాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ రితు కూడా సార్ ఈమె డ్రామా క్వీన్ సార్, ఈమె చిన్నదానికి స్టాండ్ తీసుకుంటుంది. సో ఇతను చెప్పాల్సిన పాయింట్ చాలా గట్టిగా చెప్పుద్ది, బట్ ఇతను డ్రామా క్వీన్, అదే ఆమె ఎమోషన్ ఆమె చెప్తుంటుంది కానీ, బట్ ఈమె డ్రామా క్వీన్ అని చెప్పి సో ఈమెను కూడా ఉంచుకుంటారు, పక్కన పెడతారు. ఈ ఫోటో కూడా కళ్యాణ్ ఫోటో కూడా సార్ నాన్న అని చెప్పి పక్కన పెట్టేస్తాడు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ద ఫైనల్ స్టేజ్ 2 ట్రంప్ కార్డులు ఉన్నాయి. సారీ, మీ దృష్టిలో అవి జోకర్ కార్డ్స్ అంటే అయ్యో ఏం లేదంటారు. ఓకే, ఫస్ట్ ట్రంప్ కార్డ్ భరణి గారు అని చెప్పి ఫోటో ఇస్తారు. భరణి గారు ఫోటో చూసాక మాస్క్ వీడే అన్నట్టు మాస్క్ మ్యాన్ హడావిడి మామూలు కూడా తెలిసిందే కదా. మాస్క్ మ్యాన్ ఆల్రెడీ లోపల పెట్టొచ్చాడు, మళ్ళీ బయట ఫోటో ఇచ్చిన తర్వాత చెప్పకుండా ఉంటాడా, కాల్చమంటే మంటలు లాస్ట్ వరకు కాల్చేవాడు భరణి గారి ఫోటో. ఈయన మీరు రేలంగి మావయ్య అన్నారు కదా, ఈయన రేలంగి మావయ్య కాదు, సెకండ్ మావయ్య. అంటే రేలంగి మావయ్య అంటే అందరితో మంచిగా ఉన్నట్టు నటించేవాడు, అట్లీస్ట్ సినిమాలో మంచిగా ఉంటాడు, బట్ ఆ క్యారెక్టర్ ఇక్కడ ప్లే చేస్తున్నాడు కాబట్టి అది నటించడం అంటారు, నటిస్తున్నాడు మంచిగా ఉంటూ అందరితోటి అని. బట్ ఏకంగా శకుని మావయ్య అన్నాడు. శకుని అంటే తెలుసు కదా భారతంలో, సో మరి ఇద్దరు అన్నతమ్ముల మధ్యకి గొడవలు రావడానికి కారణమే ఆ పర్టికులర్ పర్సన్. అంటే వేరే వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి ఈయన చూస్తుంటాడా, లేకుంటే ఈయన కావాలని అందరి మధ్యలో గొడవలు ఈయన పెడుతుంటాడా? మరి శకుని మావయ్య అని చెప్పి అంత పెద్ద మాట అనేసారు భరణి గారిని. అసలు ఈయన అవకాశాలు ఇస్తాను, అందరికి అవకాశాలు ఇస్తాను అంటే లైక్ చూసారా, ప్రతి పాయింట్ నోటీస్ చేస్తారు. రితు ఖచ్చితంగా నా వైపు నీకు న్యాయం జరుగుతుంది, నీకు ఒక అవకాశం నేను ఖచ్చితంగా కల్పిస్తాను, అది ఇది అని చెప్పి రితుకు కూడా చెప్పాడు మొన్న.
ఆ కెప్టెన్సీ తీసేటప్పుడు. అది గుర్తుపెట్టుకున్నాడు, ఈయన అందరికీ అవకాశాలు కల్పిస్తానంటున్నాడు సార్. ఈ పాటికి ఈయన స్టేజ్కి చాలా మందికి అవకాశాలు కల్పించాలి, ఎవరికి కల్పించాలని బయట విషయాల గురించి మాట్లాడతారు అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఈయన మనసులో చెప్తాడు, బిగ్ బాస్ సీజన్ 9 క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అని తాను అనుకుంటుందని. మళ్ళీ మాస్క్ మ్యాన్ ఎక్కడ ఫీల్ ఈయన వేసుకుంటాడేమో అని చెప్పి మీకు ఎలా తెలుసా చెప్పని అంటాడేమో అని, మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆ చెప్పడం అనమాట. దానికి ఆయన సరే ఈమెకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈమెకు నేను సపోర్ట్గా నిలిపించాను, ఈమె ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ సపోర్ట్ నేను ఇవ్వాలనుకోవట్లేదు సార్ అని చెప్పి ఆయనకు తేల్చేస్తాను అనమాట. అది అండ్ లాస్ట్లో వాళ్ళ వైఫ్, నిజంగా ఆ హరీష్ గారి వైఫ్ చాలా బాగా మాట్లాడారు, చాలా మెచ్యూర్గా మాట్లాడారు. ఆ రోజు ఆ వీడియో చూసిన తర్వాత హరీష్ గారు బాగానే మాట్లాడతారు అది. బట్ హరీష్ గారు లెటర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, ఆ హరీష్ గారు బాగానే ట్రైన్ చేసినట్టున్నారు ఆయన లోపలికి వచ్చినప్పుడు అనిపించింది. ఆ టూ మచ్ తెలుగు ఏదైతే ఉందో, ఆ టూ మచ్ తెలుగులో లెటర్ వచ్చినప్పుడే అర్థమైపోయింది, ఈయన బాగానే బయట ట్రైనింగ్ ఇచ్చి వచ్చినట్టున్నాడు, ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి ఏంటి అనేది. లేకుంటే అంత తెలుగు అచ్చ తెలుగు లెటర్ రాదు కదా. ఇప్పుడు ఎవరు రాస్తున్నారండి అంత అచ్చ తెలుగులో లెటర్? నార్మల్ లెటర్సే రాస్తారు, మరీ అంత అచ్చ తెలుగులో మాట్లాడేది అయితే కొంచెం అది కాన్షియస్ అనిపించింది అక్కడ కూడా. సో అదేదో వాంటెడ్గా చేసినట్టు అనిపించింది. బట్ తను మాట్లాడినప్పుడు హరీష్ గారి గురించి చాలా మంచిగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. సో వాళ్ళ ఆవిడని డిసప్పాయింట్ చేసేశారు మీ ఆవిడ్ని మీరు అని చెప్పి ఆయన అంటాడు శివాజీ అన్న. దట్టు దాని తర్వాత మీ వైఫ్ మీద మాకు చాలా రెస్పెక్ట్ పెరిగిందండి. సో మొత్తం చూసిన వాళ్ళందరికీ మీ వైఫ్ని చూసిన తర్వాత చాలా అంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది అని చెప్పానంటే, సో కప్పు గెలవపైన పర్లేదు సార్, నాకు అది చాలు, హరిత గారికి ఆ రికగ్నైజేషన్ వచ్చిందంటే చాలు అని చెప్పి ఆయన అంటాడు అనమాట. సో ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను, ఇదే నేను చెప్పేది. అగ్ని పరీక్షలో మా వైఫ్ని ఒక దెబ్బ కొట్టాను, చిన్న దెబ్బ అని. సో దానికి ఆయన జడ్జి ఏం చేసుకుంటాడు, సార్ నేను అది చెప్పాల్సిన అవసరం లేదు, అది చాలా చిన్న విషయం, కానీ నేను నా మనసులో ఉన్నది చెప్పా, దానికి నేను లూజర్ అనే బోర్డు వేయించుకున్నా. అంటే నేను ఎలా ఉంటాను అనేది, నేను చిన్నవైనా పెద్దవైనా నేను ఆన్ ఫేస్ చాలా క్లారిటీగా ఉంటా, ఫేక్ ఉంటాను, ఓకేనా, ఫెయిర్ ఉంటా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు, నేను ఫేక్ ఉంటాను, నాకు మా ఇంట్లో జరిగింది కూడా మీకు చెప్పానంటే నేనంత జెన్యూన్ ఉంటాను, ఆన్ ఫేస్ మాట్లాడతాను అనేది మీరు చూడబోతారు అని చెప్పి మాస్క్ మ్యాన్ ఒక సీడ్ వేశాడు అనమాట. ఇదే అంటారు శివాజీ అన్న, మీరు ఒక సీడ్ వేశారు, అది యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లోకి లోపలికి వచ్చాక చెట్టు అవ్వాలి, కాకపోతే అది మొక్కున్నప్పుడు పీకేశారు బయటికి అని చెప్పి మన శివాజీ అని అంటాడు అనమాట. సో అది మాస్క్ మ్యాన్ గురించి. మాస్క్ మ్యాన్ ఇంకైనా కానీ ఆయన కొన్ని విషయాల్లో చాలా మారాలి, బట్ ఏజ్ ప్రభావం అయిండొచ్చు, నేను ఏమనట్లేదు, ఏజ్ ఫ్యాక్టర్ అది. సో చిన్న ఏజ్ పెద్ద ఏజ్ ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఆయనకు చాలా ఉంది, క్లియర్గా అర్థమవుతుంది. ఆయన అందరు మనుషులని ఈక్వల్గా ట్రీట్ చేయడానికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో తనకంటే చిన్నవాళ్ళు తన మాటే వినాలి అన్న మైండ్ సెట్ ఆయనలో ఉందన్నమాట, దాని అది ఎప్పటికీ మారదు. సో ఇన్ ఫ్యూచర్ ఆయన బయటకు వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉండాలి, బయట హ్యాపీగానే ఉంటున్నాడు అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఇంతటితోటి. మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకు కామెంట్ చేయండి, మీకు లాస్ట్ వరకు చూస్తుంటే. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. జై హింద్.